కరణ్ గారికి పాదాభివందనం చేసుకుంటూ చూసిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు మరియు అందరు భక్తజనులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటాను. అందరికి వినిపిస్తున్నారు కూడా. ఈ సంవత్సరం ఇంకా చాలా ఆనందం ఉంది. ఎందుకంటే గత సంవత్సరం కన్నా ఈసారి భక్తులు రెండింతలు అధికారంలో ఈరోజు పాల్గొనడం జరుగుతుంది. మరియు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నుంచి ఢిల్లీకి బయలుదేరే భక్తులు కూడా సంఖ్య కూడా బాగా పెరుగుతున్నది. ఈసారి కొద్దిగా అందరు కూడా కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది అనుకుంటున్నాయి. ఇక్కడ క్షమించండి. వచ్చే సంవత్సరం నుంచి ఇక్కడ కూడా మనం ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూసుకుంటాము. ఈ ఒక్క సంవత్సరానికి మీరు అందరూ కూడా అడ్జస్ట్ చేసుకోవాలని మీ అందరూ కూడా కోరుకుంటున్నాను. మరియు మహారాజ్ గారు ఆశీస్సులు గత మన అందరి మీద ఉంది. ప్రత్యేకించి నా మీద కొద్దిగా ఎక్కువ ప్రేమ ఆయనకు. సో కాబట్టి ఆయన జర నా మీద ప్రేమ ఎక్కువ. అదే ప్రేమతోని మరి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఆయన ఆశీస్సులతోని మళ్ళీ నాకు కూడా ఒక తండ్రి లేని లోటు ఆయనలో నేను చూసుకుంటాను. నాకు కూడా ఇప్పుడు కూడా మార్గదర్శకునేవాళ్ళు ఒక తండ్రిలాగా నాకు కూడా మార్గదర్శనం చేస్తూ ఉంటారు. అన్నిట్లో మంచిలో చెడులో అది ఒక కుటుంబ పెద్దలాగా ఆయన ఎప్పుడు కూడా నాతో ఉన్నారు. మరి మీ అందరూ కూడా అదేవిధంగా ఆయన ఎల్లప్పుడూ ఒక కుటుంబ పెద్దలాగానే ఉన్నారు. అది మనకు అందరికీ కూడా మంచి రామకృష్ణ చెప్పినట్టు మన అందరికీ కూడా ఒక మంచి సద్భావన మార్గంలో మన అందరికీ కూడా తీసుకెళ్ళి ఈరోజు ఇంతమంది మనం భక్తులం. కనీసం మనం పండర్పూర్ వెళ్ళాలంటే ఆలోచనలు కూడా లేకుండే. అప్పుడు ఎంతో 5 మంది 10 మంది వెళ్తుండే. అప్పటికి కొంతమంది వార్కారు వెళ్తుండే. ప్రతి వారం ఒక వార్కారు వెళ్తుండే. డబ్బులు నేనేస్తుండే. ఇప్పుడు ఎవరు కూడా ప్రతి వారం పోతలేదు, నెల పోతలేదు. అంటే భక్తి కూడా కొద్దిగా తగ్గిపోయింది. అప్పుడే ఎందుకంటే నెల వార్కారు ఉండే, వారం వార్కారి ఉండే. ఇప్పుడు నెల వార్కారి లేడు, వారం వార్కారి లేడు. ప్రతి నెల మన నారాయణ నుంచి ప్రతి ఏం పోతుంది మహారాజు ఏకాదశి పోతుండే. ప్రతి నెల ఏకాదశికి ఒక అతను పోతుండే. ఆ మనిషి పోయిండైతే ఇప్పటిదాకా ఎవరు కూడా మళ్ళీ పోలేదు. సో ఎవరైనా పోవాలనుకుంటా కానీ తెలియజేయండి. మీకు కావాల్సిన ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేస్తూ మరి ఇంకా మహారాజ్ చాలా మంది మాట్లాడాలి. అందరికి ఆకలి అవుతుంది. కొంతమంది టిఫిన్ చేసినట్టు పొద్దున ఇక్కడ చూస్తుంది. ఇంకా అందుకే టిఫిన్ చేపించిన మహారాజ్. ఇది వచ్చేదానికి లేట్ అవుతుంది. అందరికి ఆకలి అవుతుంది. పొద్దున టిఫిన్ అయితే